వారికి మళ్ళీ యాంత్రికంగా భాగంగా ఈ పాత పద్ధతిని కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. కేటీఆర్పై అక్రమ కేసులు పెడుతూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని రాజయ్య తీవ్రంగా విమర్శించారు. తుగ్లక్ పాలనలో భాగంగా వివిధ కోణాల్లో వాళ్ళ వికృత రూపాలను చూపిస్తా ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డ్రామాలు ఆడుతా ఉన్నారు. ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా కేటీఆర్ గారి మీద ఏసీబీ కేసులు, ఈడీ కేసులు, ఇప్పుడు సిట్ కేసులు, ఏ ఒక్కడి కూడా ఆధారాలు లేకుండా ఆరోపణలు మాత్రమే చేస్తూ ఈ సిట్ కేసు పనికి రాని పనికి మాలిన కేసు. ఎందుకంటే ఆధారాలు అస్సలే లేవు, ఎందుకంటే నేరం చేయలేదు కాబట్టి. రేవంత్ రెడ్డి పిచ్చిలేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, తన నిజ స్వరూపాన్ని బయట పెడతా ఉన్నాడు. కావురవెక్కి నిస్సిగ్గుగా తెలంగాణ ద్రోహిగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీ చంద్రబాబు నాయుడు అని మాట్లాడమే కాక తెలంగాణ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కాలంటున్నాడు. ఈరోజు బీఆర్ఎస్ పోరాటం వల్లనే నైని బొగ్గు బోర్డు టెండర్ రద్దయిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 2 తోడు దొంగల లెక్క ఈ కుంభకోణంలో. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా పోలీసులు